త్రిపుర రహస్య జ్ఞానఖండ సారము అనే శాక్తేయ గ్రంథంలో ఇప్పుడు మనం 15th చాప్టర్ చదువుకోబోతున్నాము. మన రికార్డింగ్ నెంబరు 45 అన్నమాట. జ్ఞానఖండ సారము అనేది ఇక్కడ హెడ్డింగు. పరశురాముడు శైల లోకాఖ్యానము విన్న తరువాత తన ఆశ్రమమునకు పోయి గురువు చెప్పినట్లుగా విన్నదానినంతను విమర్శించి మరల గురువునొద్దకు వచ్చి ప్రణమిల్లి తాను గ్రహించిన దానిని ఆయనకు నివేదించుచు దానిపై కలిగిన సంశయములను ఇట్లు ప్రశ్నించెను. భగవానుడా, నీవు పెక్కు కథలతో చెప్పిన విషయమును నేను అనేక విధముల ఆలోచించి తిని. నాకు ఇంతవరకు తెలిసినది తెలుసుకొనుట లేక జ్ఞానము అన్నది ఒకటే సత్యము. తెలిసికొనబడుచున్నదంతయు కల్పితము. అద్దములో కనిపించు నగరము వలె తెలియబడుచున్నదంతయు అసత్యము. జ్ఞానమే రూపముగా గల ఆ పరమేశ్వరి స్వాతంత్ర్యము యొక్క మహిమ చేత కుండకు మట్టి కావలసినట్లు ఏ పదార్థముతో అక్కర లేకయే తనయందే అవ్యక్తము మొదలగు భేదములతో జగత్తును భాషింపచేయుచున్నది. ఆత్మకు వెలుపల ఏదో ఉన్నట్లు తోచుటయే అవ్యక్తము. మీరు చెప్పిన దానిని సూక్ష్మముగా విచారింపగా నాకు ఇంతవరకు తోచినది. తెలిసి కొనుట సంవేదనము లేక సంవిత్తి. తెలియబడునది వేద్యము. వేద్యముతో ఎప్పుడునూ ఏ విధముగాను సంబంధము లేక శుద్ధముగా నుండుటయే సంవిత్తి యొక్క యథార్థ స్వరూపమని చెప్పుచున్నారు. కానీ వేద్యము సంవేదనమునందు ఎప్పుడునూ ఉండనే ఉన్నది. అట్టి ఎడల వేద్యము లేని పరిశుద్ధమైన సంవేదనమును పొందుటకు ఎట్లు వీలగును? దానిని అట్లు పొందకున్నచో పురుషార్థమే లేదు. మోక్షమే పురుషార్థము. ఆ మోక్షము యొక్క స్వరూపమేమి? జ్ఞానము కలిగినంతనే మోక్షము కలుగునన్నచో ఆ మోక్షస్థితి యందు వ్యవహారం ఎట్లు కుదురును? మరి వ్యవహారపరాయణులైన జ్ఞానులు కనిపించుచున్నారు. వారికి వేద్యరహితమై కేవలమైన సంవేదనము అబ్సల్యూట్ అవేర్నెస్ ఎట్లు నిలచును? శుద్ధమైన సంవేదనమునందు నిలిచిన వానికి వ్యవహారం ఎట్లు జరుగును? జ్ఞానము ఏకరూపమైనప్పుడు దాని వలన కలుగు మోక్షము కూడా ఏకరూపముగానే ఉండవలెను. మరి లోకమునందు జ్ఞానుల యొక్క స్థితిలో భేదములు ఎట్లు కనిపించుచున్నవి? కొందరు జ్ఞానులు శాస్త్రము చెప్పినట్లు ఆయా కాలములయందు చేయవలసిన కర్మలను చేయుచున్నారు. మరికొందరు భిన్న భిన్న పద్ధతులలో దేవతలను ఆరాధించుచున్నారు. కొందరు ఇంద్రియములను నియమించి సమాధి అందే నిలచిపోవుచున్నారు. మరికొందరు దేహేంద్రియములను శుష్కింపచేయుచు తపస్సు చేయుచున్నారు. కొందరు ప్రవచనములను చేసి ప్రవచనముల చేత శిష్యులకు బోధించుచున్నారు. కొందరు దండనీతిని అవలంబించి రాజ్యమును పరిపాలించుచున్నారు. కొందరు సభలలో ప్రతివాదులతో వాదించుచున్నారు. మరికొందరు ఎల్లప్పుడూ శాస్త్రములను రచించుచుందురు. కొందరు సదా ప్రపంచము లేని వారి వలె ఉందురు. కొందరు లోకులు ఎవగించుకొనునట్టి వర్తనమునందు ఉందురు. వీరందరూ లోకమున జ్ఞానులుగానే ప్రసిద్ధులై ఉన్నారు. మోక్షము అందరకు సమానమైనప్పుడు వీరి స్థితి యందు భేదములు ఎట్లు కలుగుచున్నవి? వీరి విజ్ఞానము సమానము కాదా? వీరి జ్ఞానములలో తారతమ్యము డిగ్రీస్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉన్నవా? ఇది అంతయు నీవు తప్ప ఎవడునూ చెప్పజాలడు. నిన్నే శరణు పొందిన ఈ శిష్యునియందు నీ మనస్సు సహజముగానే దయార్ద్రమై ఉండును. కావున నా సంశయములు నశించునట్లు బోధింపుము. ఈ ప్రశ్నలన్నీ సమంజసములే అని సంతోషించుచు దత్తాత్రేయుడు ఇట్లు చెప్పెను. రామా, నీవు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవు. చిదాత్మను తెలుసుకొనుటకు నీవు సమర్థుడవు. నీకు సద్విమర్శనము కలిగినది. అందువలన తత్వమును తెలుసుకొనగలవు. భగవంతుని యొక్క అనుగ్రహము వలననే సద్విమర్శనము కలుగును. ఆయన యొక్క అనుగ్రహము లేక ఎవడునూ శ్రేయస్సునకు సాధనమైన సద్విమర్శనమును పొందజాలడు. మన యందు ప్రతిదినము సద్విమర్శనమును పెంపొందించుచుండుటయే మనచే ఆరాధించబడిన ఈశ్వరుడు ప్రసన్నుడై మనకు చేయగలిగిన మహోపకారము.
ఆయన చేయగలిగినది అంతవరకే. దేనిని నీవు తెలిసికొంటివో అది సత్యమే, కానీ చిదాత్మను గూర్చి నీకు చక్కగా తెలియలేదు. కావుననే అద్దమునందు నగరము వలె చిదాత్మ తనయందు జగత్తును భాషింపజేయుచున్నది అని తాటస్థ్యముతో చెప్పుచున్నావు. ఆ చిదాత్మయే నేను అని నీకు తోచలేదు. చిదాత్మను తనకన్నా వేరొక వస్తువుగా ఎవడు తటస్థుడుగా తెలిసికొనుచున్నాడో వానికి అది తెలియదు. ఆ చిదాత్మయే నేను అని తెలుసుకున్న వానికి తాటస్థ్యము ఉండదు. ఆత్మ ఎక్కడనో ఉన్నట్లు తటస్థముగా తెలుసుకొనుట స్వప్నములో తెలుసుకొనున్నటువంటిదే అగును. స్వప్నములో దొరికిన నిధి వలె తటస్థుని యొక్క ఆత్మజ్ఞానము ముఖ్యమైన ఫలము నొసంగదు. ఈ విషయమున వెనుక జరిగిన ఒక వృత్తాంతమును చెప్పేదను వినుము. పూర్వము విదేహరాజ్యమునందు ధార్మికుడైన రాజు ఉండెను. ప్రజ్ఞాశాలి అయిన ఆ జనకుడు ఇహపరములను రెండిటినీ తెలుసుకొని ఉత్తమములైన యజ్ఞముల చేత ఆత్మదేవతను ఆరాధించెను. విద్యావంతులు, తపస్సులు, కళావిధులు, యజ్ఞములు చేసిన వారు మొదలుగా బ్రాహ్మణులు అచ్చటికి వచ్చిరి. ఆ సమయముననే వరుణుడు యజ్ఞమును చేయ పూనుకొనెను. ఆయన ఆహ్వానింపగా బ్రాహ్మణాదులు చాలామంది వరుణలోకమునకు పోలేదు. విద్వాంసులందరూ జనకునిచే పూజింపబడుచు సంతుష్టులై అచ్చటనే ఉండిరి. అప్పుడు బుద్ధి కుశలుడైన వరుణుని పుత్రుడు కపట మార్గమున విద్వాంసులను వరుణలోకమునకు తీసుకొని పోవలైనని నిశ్చయించుకొని బ్రాహ్మణ వేషమున జనకుని యజ్ఞశాలకు వచ్చి రాజును ఆశీర్వదించి సభలో ఎల్లరూ వినుచుండగా అచ్చటనున్న సదస్యులను తిరస్కరించుచు ఇట్లనెను. రాజా, కాకులతో గ్రద్దలతో నిండియున్న సరస్సు వలె నీ యజ్ఞశాల శోభించుట లేదు. శరత్కాలమునందు వికసించిన కమలములు గల సరస్సు హంసల సముదాయము చేత శోభిల్లునట్లుగా సభ విద్వాంసుల సముదాయముల చేతనే శోభించును. మరి ఈ సభలో విద్యావిశారదుడైన వాడు ఒకడునూ నాకు కనిపించుటలేదు. అయ్యా, నీకు శుభమగుగాక, నేను పోవుచున్నాను. మూర్ఖులతో నిండి ఉన్న ఈ సభలో నేను ఎట్లుండగలను? ఇట్లు అతడు పలికినంతనే సదస్యులందరూ క్రుద్ధులై ఇట్లనిరి. ఏమిరా బ్రాహ్మణాధమా, ఎల్లరనూ ఎందులకు అపేక్షించుచున్నావు? మమ్ము అందరనూ జయించుటకు నీకున్న విద్య ఏమిరా నీ దుర్బుద్ధి? మమ్ము అందరనూ జయించిపోగలవా? ఏల ఇట్లు నిన్ను నీవు పొగడుకొనుచున్నావు? భూలోకంలోనున్న విద్వాంసులందరూ ఇంచుమించుగా ఇక్కడ చేరి ఉన్నారు. నీవు భూలోకమునే జయింపగోరుచున్నావా? ఏ విద్యతో నీవు మమ్ము జయింపగోరుచున్నావో అది ఏదో చెప్పుము. అప్పుడు వరుణుని కుమారుడు ఇట్లనెను. మీరు ఒక ప్రతిజ్ఞకు అంగీకరించినచో మిమ్ము అందరనూ క్షణములో జయింతును. నేను ఓడిపోయినచో నన్ను మీరు సముద్రములో ముంచుడు. మీరు ఓడిపోయినచో మిమ్ము సముద్రములో ముంచివేయుదును. దీనికి అంగీకరించి మీరు నాతో వాదము చేయుడు. అంతటా వారందరూ అందులకు అంగీకరించి వానితో వాదము చేయజొచ్చిరి. అతడు తర్క కౌశలముతో వారినందరూ జయించి 100 కొలదిగా 1000 కొలదిగా తీసుకొని పోయి సముద్రంలో ముంచజొచ్చెను. వరుణుని దూతలు వారినందరూ వరుణుని యజ్ఞశాలకు తీసుకొని పోవచుండిరి. అచ్చట వారినందరూ వరుణుడు పూజించి సంతుష్టులను కావించుచుండెను. ఇట్లు కహోలుడు అను ముని కూడా సముద్రములో ముంచబడెను. అది ఎరిగి అతని కుమారుడు అష్టావక్రుడు జనకుని యజ్ఞశాలకు వచ్చి వరుణుని కుమారుని వాదమున జయించి వానిని సముద్రములో ముంచవలసినది అని ఆదేశించెను. అప్పుడు వరుణపుత్రుడు నిజరూపమును చూపి వరుణలోకమునకు పంపబడిన ద్విజులను అందరనూ రప్పించెను. అట్లు రప్పింపబడిన ద్విజశ్రేష్ఠులను చూచి అష్టావక్రుడు గర్వించి తిరస్కరించెను. వారందరూ దుఃఖము నొంది ఆ సమయమునకు అచ్చటికి వచ్చిన ఒక తాపసిని శరణుజొచ్చిరి. ఆమె కాషాయాంబరములు జడలు ధరించి యవ్వనముతో సౌందర్యముతో విలసిల్లుచుండెను. ఆమె వారిని ఓదార్చి సభలోనికి పోయి జనకునిచే పూజితురాలై అష్టావక్రుని చూచి ఇట్లనెను. వచ్చా కహోలపుత్ర, నీవు చాలా బుద్ధిమంతుడవు. వరుణదేవుని పుత్రుని వాదమున జయించి ఈ విద్వాంసులనందరూ విడిపించితివి.
నేను నిన్ను కొంచెం అడిగెదను, వంచనము లేకుండా చెప్పుము. దేనిని తెలిసి కొన్నచో సర్వము అమృతమగునో, సకల సందేహములు నశించునో. ఇక తెలియబడనిది కానీ కోరదగినది కానీ ఏదియూ ఉండదో, అట్టిది నీకు తెలిసినచో వెంటనే చెప్పుము. అష్టావక్రుడు ఇట్లా నేను అది నాకు తెలియను. తాపసి మరల చెప్పుచున్నాను వినుము. నాకు ఈ లోకములో తెలియనిది లేదు. ఇది ఎంత? నేను సకల శాస్త్రములను అనేక పర్యాయములు తిరుగవేసి తిని, ఇదిగో నీవడిగినది. అది సకల జగత్తునకు కారణము. దానికి ఆదిమధ్యాంతములు లేవు. అది దేశకాలముల చేత పరిమితము కాదు. అది శుద్ధము, అఖండము, చిదాత్మకము. అద్దమునందు నగరము వలె ఈ జగత్తంతయు దేనియందు విరాజిల్లుచున్నదో అదియే పరమపదము. దానిని తెలుసుకొన్నవాడే నిశ్చలము అమృతము అయిన స్థితిని పొందును. అద్దమును కూర్చి తెలుసుకొన్న తరువాత దానియందు అనంతముగా ఎన్ని బింబములు కనిపించుచున్ననో అవి అన్నీయూ అసత్యములు. అద్దమే సత్యము అను విషయమున ఎట్లు సందేహము కలుగదో అట్లే పరతత్వము నెరిగిన వానికి జగత్తు అసత్యము అను విషయమున సందేహము కలుగదు. అట్లే వానికి అసత్యమైన జగత్తులో తెలియనిది కోరదగినది ఏదియూ ఉండదు. ఇట్టి ఆత్మ యొక్కటియే చేతనము. తక్కిన జగత్తు అంతయు అచేతనమగుటచే దానిని తెలుసుకొనువాడు ఇంకొకడు చేతనుడు లేకపోవుట చేత అది తెలిసికొనబడదు. అన్నోవబుల్. ఇట్లు శాస్త్రదృష్టితో నీవడిగిన తత్వము నిరూపింపబడుచున్నది. 45వ రికార్డింగ్ నెంబరు అయిపోయింది.